పులి దాడిలో గాయపడ్డ సురేష్ రౌతు ఆయనను పరామర్శించడం జరిగింది. నిజంగా సురేష్ చాలా అదృష్టవంతుడు. వాళ్ళ భార్య లేకపోతే సురేష్ చనిపోయేవాడు. ఈరోజు చాలా పేదరికం, మీరు చూస్తున్నారు ఇల్లంతా కూడా. ఆ ఇంట్లో కేవలం ఒకటే బల్బ్ ఉంది. సో అలాంటి కుటుంబం మరి ఒక 5-10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని రాత్రింబవళ్ళు కష్టపడుతూ మరి పత్తి పంట వేసిండ్రు. మరి 20 రోజుల క్రితం పత్తిని ఏరడానికి భార్యాభర్తలు ఇద్దరే మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పొలానికి పోతే అక్కడ పెద్ద పులి సురేష్ను మీద దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ భార్య తన చేతిలో ఉన్న రాళ్లను మట్టిని ఏ ఉంటే అవి తీసుకొని ఆ పులి మీద తను దాడి చేసింది. పులి మీద మరి ఆత్మరక్షణ కోసం పులి మీద ఇసిరేస్తే పులి భయపడి సురేష్ను వదిలిపెట్టి పోవడం జరిగింది. ఆ పులి చేసిన దాడిలో తీవ్రమైన గాయాలు సురేష్కి అయినాయి. సురేష్ అలా చికిత్స పొందుతున్నాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి అలా ఇంట్లో ఉన్నాడు. మెడ తిప్పలేకపోతున్నాడు. ఆయన ఫ్యూచర్లో పని చేస్తాడో లేదో కూడా చెప్పే పరిస్థితి లేదు. మరి ఇప్పటి వరకు ఫారెస్ట్ అధికారులు కేవలం ఆయన ట్రీట్మెంట్కి ఏదో 1 లక్ష రూపాయలు ఇచ్చిందని అంటున్నారు. కానీ ఇవాళ ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం ఫారెస్ట్ అధికారులను, అర్జెంటుగా మీరు సురేష్కు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. లేకపోతే మాత్రం వాళ్ళు అయిపోయింది, పర్మనెంట్గా ఇమ్మొబైల్ అయిపోయింది. ఆయన ఇప్పుడు నడవలేరు. ఆయనకు తల మీద గాయాలైనా ఇక ఎప్పుడు మంచిగా అవుతాడో తెలియదు. ఆయన చూసుకోవడానికి వాళ్ళ భార్య ఇంట్లోనే ఉన్నది. అందుకొరకు మరి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఆయనకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అర్జెంటుగా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను.